నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించి గత 5 సంవత్సరాలుగా చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించే విధంగా లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కోరుతూ నిర్మించనున్న ఆలయ శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మరియు సిహెచ్ లక్ష్మీ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు శుభం శర్మ, పాలడుగు లక్ష్మీనారాయణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. वासुदेव प्रियाय कुमार गुरवे गणपतये वक्रतुंड गणपति गं 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 गसरमुदे ओम फला हरे दन्तु चक्रवः इंद्रवत्तायष्टा अवक्षेत्राणि दन्तरिन्दो सभोन विद्मोहना घनः क्षोभनश्चरुजनीनां संग्रन्दनान विजयगवीरस्य तगुंजेन मुझे कुमकुम भवाय नमः भवकरणाय नमो बलाय नमो बलप्रधराय नमः सर्वभूत निष्ठा पुनर्वसु हविजा वर्धयन्ति పెదరావూరు కొల్లూరు గ్రామ మధ్యంలో సుబ్రహ్మణ్యపురం అభయహస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో దానికి ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మ నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా దానికి కూడా టికెట్ పెట్టకుండా కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించాలి. తెనాలి షరఫ్ బజార్లో కొలువైన భద్రావతి సహిత భావన ఋషి స్వామి కళ్యాణం ఈ నెల 30వ తేదీ నుంచి కొనసాగుతుంది. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి సమారాధన నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన లక్ష్మీ కూచిపూడి కళా కేంద్రం నాట్యచారిణి వెంకటలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ శ్రీరామనామం, ఆ తండ్రి స్మరిస్తూ ఇందులోని శక్తిని అవుతాయి. ఇది ఒక విజ్ఞాన నాట్యాన్ని చిన్నతనం నుండే పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళు ఒక వ్యక్తిత్వ వికాసం
చాలా అన్నం అని చెప్పి ఎన్నాళ్ళ నుంచి తెస్తున్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజున దేవస్థానం వద్ద అటు గాంధీ చౌక్ సెంటర్ నుండి దాదాపుగా ఉప్పు బజార్ సెంటర్ వరకు కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు మహిళామణులు అందరితో కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణం అయిన తర్వాత మరొక ముఖ్యాంశంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధమ సంఘీయులు దాదాపుగా 8,500 మంది పాల్గొంటారు. ఈ రోజున కరెక్ట్గా 7 గంటలకే ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని బిగించేయడం జరిగింది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలు కూచిపూడి నృత్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం నుంచి రేపు 17వ తారీఖున పౌళింపు సేవలన్నీ పూర్తవుతాయి. శ్రీ భద్రావతి శ్రీ భావనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కన్నుల పండుగ చేసినందుకు సంఘీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు తెలిపారు. ఆదివారం చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్లో నిర్వహిస్తున్న 10th క్లాస్ స్టడీ అవర్స్ ను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను వారికి నిర్వహిస్తున్న డైలీ టెస్ట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ 100% హాజరయ్యేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. విద్యార్థి జీవితంలో 10th ఒక మైలురాయని ఈ ఎగ్జామ్స్లో సంపాదించిన మార్కులే ముందు వారి ఉద్యోగ జీవితానికి ముఖ్యమని విద్యార్థులకు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు మాట్లాడుతూ మండలంలోని రూరల్ మరియు అర్బన్ అన్ని హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులు సాధించేలా అదనంగా స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ABC గ్రేడ్స్ వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి వారికి తగిన స్థాయిలో డైలీ టెస్టులు నిర్వహిస్తూ అభ్యసనను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం నుండి జరగనున్న ప్రీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ మండల పాయింట్కు రావడం జరిగిందని 1 గంట ముందుగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్టడీ అవర్స్కు హాజరవుతున్న విద్యార్థులకు ఉదయం సాయంత్రం స్నాక్స్తో పాటు సెలవు రోజుల్లో మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించే జాతీయ నులుపురుగుల దినోత్సవం పురస్కరించుకొని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షకులు మరియు టీచర్స్ ఆధ్వర్యంలో టాబ్లెట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మా స్కూల్కి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు, విజిట్ చేసి ఉన్నారు. స్కూల్లో 100 days దాని ప్రకారంగా ప్రతిరోజు దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. తర్వాత ఆదివారం కానీ శనివారం కానీ అన్ని దినాలలో కూడా 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ 100 daysలో భాగంగా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నం మీల్స్ కూడా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది, దానికి కూడా అందరూ సిద్ధపడేటట్లు మా వంతు చర్య మేము తీసుకుంటున్నాం. పిల్లలు మాత్రం ఎక్కువ వచ్చేటట్లుగా చూస్తున్నాము. కాబట్టి మా ఎంఏ గారు వచ్చి మా క్లాస్ని విజిట్ చేశారు.
అన్ని క్లాసులు కూడా. కాబట్టి మీకు అందరికీ ఇక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి టైం టేబుల్ ప్రకారం 100 రోజుల స్టడీ అవర్స్, అదేవిధంగా వారిచే సరఫరా చేయబడినటువంటి మెటీరియల్ విద్యార్థుల చేత చదివించడం, మినిమం గ్యారంటీ స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ఆ తరగతులు ఎలా జరుగుతున్నాయి అనేది పరిశీలించడానికి ఈరోజు స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. మొత్తం 80 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వారందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక శిక్షణా తరగతికి హాజరవడం జరిగింది. ఈరోజు ఉదయం హిందీ, అదేవిధంగా మధ్యాహ్నం రేపు జరగబోయేటటువంటి ప్రీ ఫైనల్కి సంబంధించినటువంటి తెలుగులో విద్యార్థులని చదివించడం కోసం ఉపాధ్యాయులు ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని అమలు పరుస్తున్నారు. ఈ విధంగా మన తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల నుండి మున్సిపల్ పాఠశాలలు 6, అదేవిధంగా జెడ్పీ పాఠశాలలు 8, ఈ పాఠశాలన్నింటిలోనూ ఈ 100 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపాధ్యాయులు అమలు చేస్తున్నారు. ఈ శిక్షణ వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు 10వ తరగతిలో 100% ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుండి అంటే జెడ్పీ వాళ్ళు స్టడీ మెటీరియల్ సరఫరా చేయటం, అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారాన్ని ఏర్పాటు చేయడానికి జెడ్పీ వాళ్ళ నిధులు విడుదల చేయడం జరిగింది. మున్సిపాలిటీ వారి నుండి కూడా ఈ తరగతులకు హాజరవుతున్నటువంటి విద్యార్థులకు అల్పాహారం కొరకు నిధులు విడుదల చేస్తారు. ఈ వినియోగించుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుని సుందరంగా తయారు చేసుకోవడానికి వీలుగా తగిన ప్రణాళికను రూపొందించి వాటిని అమలుపరుస్తున్నటువంటి ఈ 10వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా దాన్ని సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులకు మా చేత ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖాధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10వ తేదీ గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది యూట్యూబ్ లింక్ ఉంది, దానికి అది అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాన్ని వినియోగించుకుని ప్రతి ఉన్నత పాఠశాలలోనూ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్ ప్యానల్స్ని వినియోగించుకొని 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి ఉన్నటువంటి పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థులతో కూడా ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని వీక్షించే విధంగా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయులందరినీ కోరుతున్నాం. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పరీక్షలు పట్టణ మారిస్పేట ఎన్సీఆర్ఎం పాఠశాలలో నిర్వహించారు. 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్ రన్ ఎన్సీసీ విజయవాడ యూనిట్కు సంబంధించి ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఆదివారం అన్ని కేంద్రాలతో పాటు ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షలో ఎన్సీఆర్ 40, యాచిలి జెడ్పీహెచ్ స్కూల్ 40, గుంటూరు లయోలా స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు మొత్తం 120 మంది హాజరయ్యారు. 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం నిర్వహించే ఈ పరీక్షలో పాస్ అయిన విద్యార్థులకు ఏ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని ఎన్సీసీ అధికారులు తెలిపారు. ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాల్లో కూడా ఈ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాల ఎన్సీసీ అధికారి పులి భాస్కర్రావు, సిపిఎల్ జిఎస్ రెడ్డి, ఎన్సీసీ అధికారులు సురేష్, రామ్మోహన్ రావు, కల్లల్ వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వచ్చేసి ఏ సర్టిఫికేట్ ట్రైనింగ్ 2 ఇయర్స్ జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే వీళ్ళకి 2 ఇయర్స్ ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్స్ తర్వాత సర్టిఫికేట్ కోసం ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యూచర్లో క్యాడెట్స్ స్టూడెంట్స్కి వచ్చేసి ఏవైనా ఎడ్యుకేషన్కి సంబంధించి కాంపిటీషన్ టెస్ట్లో కానీ జాబ్స్ పరంగా కానీ దీంట్లో రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు పులి భాస్కర్ అండి. ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏఎన్ఓగా అంటే ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ సర్టిఫికేట్కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది.
మరి యాజులి అట్లాగే NCRNMS స్కూలు, లోయోలా పబ్లిక్ స్కూల్ నుంచి 120 మంది పిల్లలు ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. మరి ఈ సర్టిఫికేట్తో ఈ రోజుతో వీళ్ళ 2 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి పాస్ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా భవిష్యత్తులో వీరు చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మరి దేశానికి కావాల్సినటువంటి దేశభక్తి కలిగినటువంటి యువతను తయారు చేయడంలో మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో భర్తీ అవ్వడానికి ఆ జాబ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దీని ద్వారా దొరుకుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.